నమస్తే, నవతా టీవీకి స్వాగతం. మా యొక్క ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. 3 రోజుల నుంచి మనము మన యొక్క సంక్రాంతి పండుగను మంచిగా జరుపుకుంటున్నాము. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఈ యొక్క సంక్రాంతి పండుగను సుభిక్షాలతో జరుపుకుంటున్నందుకు వారికి నా యొక్క శుభాభినందనలు. మా యొక్క నవతా టీవీ ఛానల్కు మాకు మిత్రులు విజయ గీతామృతం అనే ఛానల్ అధినేత విజయ్ గారు మా యొక్క స్టూడియోకు రావడం జరిగింది. అతనితో కొన్ని మనము ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలను కొన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాము. విజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి గారు. సార్, మీరు మా యొక్క ఛానల్కు వచ్చినందుకు మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మా యొక్క ఛానల్ లోపల వచ్చినందుకు మీకు మా యొక్క ధన్యవాదాలండి. చాలా సంతోషం. మీరు మాకు కొన్ని మీరు ప్రయాణించే బాట ఏదైతుందో ఆధ్యాత్మిక కథ గురించి మీరు కొన్ని మీ ఛానల్ ద్వారా నేను మీ యొక్క ప్రవచనాలుగా నేను వింటూ ఉన్నాను. అందులోపల మీకు ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామని మీకు పిలిచాను. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పని మీకు ఏ విధంగా సంతృప్తినిస్తుంది, తర్వాత ఏ విధంగా ఆధ్యాత్మిక బాట లోపల నడవాలి అని చెప్పేసి మానవులు మీరు కోరుకుంటున్నారు, దాని గురించి నాకు ఒక వివరణ ఇస్తారండి? తప్పకుండా వెంకటేష్ గారు, చాలా సంతోషం. ముందుగా నవతా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే నవతా టీవీ అధినేత వెంకటేష్ గారు అద్భుతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు మీకు ముందుకు. ఎందుకంటే మన హైందవ ధర్మం అద్భుతంగా కాపాడే ప్రక్రియలో మీరు కూడా పాలు పంచుకోవడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అందుకని మీకు ఎవరైతే హైందవ ధర్మాన్ని కాపాడతారో అందరూ కూడా వాళ్ళందరూ కూడా మనందరూ కూడా ఆత్మీయులు. ఎందుకంటే మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఓకే అండి. ఎవరి ధర్మాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. సో అది మన కనీస ధర్మం. ఇకపోతే నా యొక్క మీరు అడిగారు ఏంటంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉందని చెప్పి. అవును. ఇప్పుడు మన విచిత్రం ఏంటంటే నన్ను ఎవరన్నా ఫోన్ చేసి సరదాగా ఎలా ఉన్నారని అడుగుతుంటారు. సాధారణంగా ఫోన్ చేసినప్పుడు మనం ఎలా ఉన్నారని అడుగుతారు. నేనేం చెప్తాను, ఒకే మాట చెప్తాను, ఆనందంతో బోరు పడేస్తుందని చెప్పండి. ఆనందంతో బోరు పడుతుందండి. ఓకే. సాధారణంగా అదేంటి ఆశ్చర్యం అంటే అదేంటి ఆనందంతో బోరు కొట్టడం ఏంటి, అంతే కదా. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది ఇక్కడ బిజినెస్ కాదు. ఓకే. వ్యాపారంలో లోటుపాట్లు ఉంటాయి. మనం పెట్టుబడి పెడతాం, లాభం వస్తుందా నష్టం వస్తుందా చాలా మనం టెన్షన్ పడుతుంటాం. మొత్తం ప్రతిరోజు కూడా ఒక అగ్ని పరీక్షలా ఉంటుంది. అవును. కానీ 99% అందరూ కూడా నష్టపోతారు. ఎవరో ఒకరిద్దరు మట్టికి లాభపడతారు తప్పించి అందరూ నష్టాలను చవి చూస్తారు. అవును. అల్టిమేట్ గా వ్యాపారం బట్టి ఏదన్నా అవ్వచ్చండి, ఏదన్నా అవ్వచ్చు. ఎందుకంటే మనకి వ్యాపారులు తక్కువ, వ్యాపారస్తులు తక్కువ, ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే రేషియో తీసుకుంటే కనుక. సో అందుకనే ఈ లౌకిక ఇలాంటి ఆర్థికపరమైన అంశాలు ఎప్పుడు కూడా దాంట్లో కష్ట నష్టాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టాలి, సమయం పెట్టాలి, శ్రమ మొత్తం పూర్తిగా దాని మీద దృష్టి పెట్టాలి, అంకితవాదంతో పనిచేయాలి. కానీ అల్టిమేట్ గా రిజల్ట్ ఎలా వస్తుందంటే 99% మనకి నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఎవరు బిజినెస్ జోలికి వెళ్ళరు. ఎందుకు వచ్చింది ఉద్యోగం చేసుకో చక్కగా అంటారు. ఎందుకంటే నష్టం వచ్చే అవకాశం ఉంది. నష్టం ద్వారా మీ జీవితం మొత్తం అధోగతి పాలయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే ఈ ఆధ్యాత్మికత అనేది ఎంత గొప్పదంటే దీంట్లో పైసా పెట్టుబడి లేదు, దీంట్లో కష్టం లేదు, నష్టం లేదు, బాధ లేదు, ఏదీ లేదు. ఉన్నదంతా ఆనందమే. అంత ఆనందమే. కానీ ఇంత అద్భుతమైన ఆనందకరమైన ప్రయాణం ఏదైతే ఉందో అదే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చామంటే అండి, దారి లోపల మీరు ఇప్పుడు అన్నారు బిజినెస్ చేస్తే నష్టాలు వస్తాయి అని. ఈ ఆధ్యాత్మిక బాటలో పోయినప్పుడు అక్కడ నీకు తినడానికి తిండి భుక్తి ఏ విధంగా వస్తుంది? కరెక్ట్, బాగా మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏంటంటే అందుకే నేను కర్మలు చెయ్యి. ఇప్పుడు ఆధ్యాత్మికతలో మనం ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించడం కోసం చేయకూడదు. ఏంటి డబ్బులు సంపాదించడం కోసం పూర్తి సమయం కేటాయించి దీంట్లో డబ్బుల కోసం
మన ఆధ్యాత్మిక ప్రయాణం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు కూడా దుఃఖం వస్తాయి కదా. ఇంకా అనుకున్నది జరగదు కదా. మీరు పెట్టుబడి పెడతారు, ఛానల్ పెడతారు, చాలా ఎక్విప్మెంట్ పెడతారు, మేము ఎంప్లాయీస్ పెట్టుకోవాలి, ఎంతో పెట్టుబడి పెట్టాలి. అది వ్యాపారంగానే చేయాలి. అది లేకపోతే అది సేవకం చేస్తే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకి శాలరీస్ ఎవరు ఇస్తారు? అదే కదా, అంటే ఇది కూడా బిజినెస్. మీరు పెట్టుబడి అప్పు తీసుకొస్తారు, మరి దానికి వడ్డీ కట్టాలి కదా. అది అంటే ఆబ్వియస్లీ మనకి టెన్షన్ ఉంటది కదా. అవును. అంటే నేను అదే చెప్తున్నాను, ముడి పెట్టేస్తారు ఆధ్యాత్మికతకి, దీనికి ముడి పెట్టేస్తున్నారు. ముడి పెట్టకండి. లౌకిక ప్రపంచంలో మీరు ఏదైనా యాక్టివిటీ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అది ఇప్పుడు ప్రతిరోజు కూడా మనం ఉద్యోగానికి సమయం కేటాయిస్తాం కదా, పూర్తి సమయం కేటాయించే అవసరం లేదు. అవును. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి మీరు 10 గంటల ఆఫీస్ 10 గంటలు సార్ 10 గంటలు ఏం చేయరు. మరి బ్రేక్లు తీసుకుంటారు, రకరకాల చిట్ చాట్ చేసుకుంటారు, వేరే ఫోన్ లో మాడుకుంటారు, తర్వాత సినిమాల కోసం మాడుకుంటారు, రాజకీయం కోసం మాట్లాడుకోవడం ఉండదు కదా, మాట్లాడుకోకుండా ఉండదు కదా. అవును. చాలా మంది రీల్స్ కూడా చేస్తారు చాలా మంది. అవును. నేనేమంటానంటే మీ వృత్తి కోసం మీరు ఒక వ్యాపకం పెట్టుకోండి, దాని కర్మ అన్నారు. భగవద్గీత మన ధర్మం చాలా మంది అదే వైరాగ్యం ఇచ్చింది, ఏ పని చేయకుండా ఉండాలని చెప్పి చాలా మంది దాన్ని మీరు అదే కూర్చున్నది. అవును. చాలా మంది ఏం చేస్తారు, భజన చేస్తూ కూర్చున్నారు. మనకి సూపర్ ఇక్కడ మన ఆధ్యాత్మికతలో మనం ఏమి రెస్పాన్సిబిలిటీ లేకుండా పెళ్లి చేసుకుంటారు, మనం పోషించాలి కదా. అవును. మరి పోషించాలి, ఏం చేయాలి? పని చేయాలి. ఇక్కడ పని చేయడం ధర్మం, అది కర్మ, అది తప్పనిసరిగా చేయాలి. నిష్కామ కర్మ అంటే ఏంటి? ఏం ఆశించకుండా చేయాలి అనమాట. పూర్తి సేవ. అది ఏం ఆశ్రమం కూడా చేస్తే భుక్తే విధంగా వస్తుంది. అదే అన్నాను, మీరు అదే అన్నారు. మీ క్వశ్చన్ లోనే ఏముందంటే మీరు ఆధ్యాత్మికతకి దీనికి కలిపేస్తున్నారు మీరు. అవును. ఇక్కడ వృత్తి కోసం రాకూడదండి, ఇక్కడికి ఆనందం కోసం రావాలి. ఇక్కడ సో చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ జీవిత ఫ్యామిలీని పోషించాలి కదా. అంటే కర్మ చేయాలి, ఏదన్నా పని చేసుకోవాలి. అవును. పని చేసుకుని ఆధ్యాత్మికలో వచ్చి ఇక్కడ దీంట్లోనే కుటుంబాన్ని పోషిస్తా అంటే ఎట్లా కుడుతుంది? అంటే చాలా మంది ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ప్రవచనం చెప్పొచ్చు, ఇంకోటి చెప్పచ్చు, చాలా వ్యాప్తాలు ఉంటుంది. అని కూడా అది కూడా చేసుకోవచ్చు. అంటే అది కర్మ అవుతుంది. అది నిష్కామ కర్మ అంటే ఏంటి? ఫలితం ఆశించుకుంటూ చేయలేదు, సేవ. అది ఆబ్వియస్ సేవ. అది ఇప్పుడు భగవద్గీత లోపల మీరు అన్నట్టుగా కర్మ చేసేది మీ వంతు, కానీ ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పేసి మనకు అక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్పడం జరిగింది. అది మీరు దాన్ని ఫాలో అవుతున్నారా? 100% పరమ ప్రామాణికం. అది ఎలా చెప్తారంటే అది మనం అన్వయించుకోవడం బట్టి ఉంటుంది. సపోజ్ మనకి భగవద్గీతలో ఏం చెప్పారు? చేసే పని మీద దృష్టి పెట్టు, ఫలితం ఆశించద్దు అని. చాలా మంది ఇక్కడ ఏమంటున్నారంటే ఫలితం ఆశించుకుంటే పని ఎలా చేస్తూ ఉంటారు. కానీ ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంటది. చాలా మంది పిల్లలు పేరెంట్స్ మార్కుల ప్రాతిపదికగా చదువుతారు. అంటే వాళ్ళ మెజర్ ఏంటి? ప్రామాణికం ఏంటి? కొలత ఏంటి? మార్కులు. ఎక్కడ పిల్లవాడి దృష్టిలో ఏముంటాయి? ఎప్పుడు కూడా మార్కులు ఉంటాయి. మార్కులు రావాలి ప్రతిసారి. మార్కులు ఉన్నప్పుడు వాడి దృష్టి దేని మీద ఉంటది? సబ్జెక్ట్ మీద ఉంటది. అక్కడ నాకు మార్కులు సాధించాలి. అందుకనే మా పిల్లలతో సహా ఏం చెప్తానంటే నేను జ్ఞాన సముపార్జన చెయ్యి అని చెప్పాను. ఈ మార్కుల సిస్టమ్ పెట్టింది లార్డ్ మెకాలే ఉన్నవాడు పెట్టాడు ఇది. అవును. అంతకుముందు గురుకుల వ్యవస్థ ఉండేది. అక్కడ మార్కులు ఎగ్జామ్స్ ఏ ఉండేవి కాదు. అక్కడ స్వతంత్రత వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కాదండి, రాకముందు చాలా ఏళ్ల క్రితమే లార్డ్ మెకాలే బ్రిటిషర్ వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టాలంటే మన యొక్క ధర్మాన్ని నాశనం చేయాలని వాడు నిర్ణయించుకొని, మన ధర్మానికి బేస్ ఏంటంటే మన గురుకుల వ్యవస్థ. మన ధర్మాన్ని అద్భుతంగా దాని మీద నిర్మింపబడుతుంది. ఎవరన్నా వ్యక్తిత్వం దేని మీద మీరున్నారు, మీరు డైరెక్ట్ గా ఇంత వ్యక్తి అయిపోలేదు కదా. అవును. చిన్నప్పుడే పుడతారు, పుట్టి ఇలా పెరుగుతారు. ఆ క్రమం ఏంటంటే ఆ క్రమం ఎప్పుడైతే 10 నుంచి 15 సంవత్సరాల నిర్మాణ క్రమం ఏదైతే ఉందో అది జీవితానికి పునాది లాంటిది. ఆ పునాదిని కూకటి వెళ్తూ పగిలించాడు. ఆ వ్యవస్థను తీసుకొచ్చి గురుకుల వ్యవస్థది తీసి మెకాలే పెట్టాడు. అక్కడ మార్కుల వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అక్కడ వాళ్ళకి చేసే ప్రాజెక్టులకి కార్మికుడు కావాలంటే క్లర్క్స్ కావాలన్నమాట. క్లరికల్ వ్యవస్థ అంటారు దాన్ని. పని వాళ్ళు కావాలని ప్రొడ్యూస్ చేసే విధంగా అతను తయారు చేశాడు. అంటే మన యొక్క బేస్ ఏదైతే ఉందో, సంస్కృతి బేస్, మన ఏది సనాతన ధర్మానికి బేస్ ఏదైతే ఉందో, మన విద్యా వ్యవస్థ గురుకుల వ్యవస్థని కూకటి వెళ్తూ పెకలించారు. మార్కులు ప్రవేశపెట్టిన తర్వాత ధర్మం ఎక్కడుంది? పిల్లలు ఇంట్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులని చూసుకునేవారు, ఇంతకుముందు చూసుకునేవారు కదా. తల్లిదండ్రులు సహాయపడేవారు. అంటే బాధ్యత అది. పిల్లంటే ఏదో మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వాళ్ళు అలసిపోతారు కదా, వచ్చి వీళ్ళు సపర్లు చేస్తారు కదా, ఏదో బ్యాగులు పట్టుకొచ్చి స్కూల్ బ్యాగ్ మోస్తేనే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు కదా. వాళ్ళు రా నాన్న అంటే స్కూల్కి వెళ్ళి వస్తాడు, ఏదో పెద్ద యుద్ధానికి వెళ్ళి వచ్చినట్టు ఫీల్ అయ్యి రా నాన్న కూర్చో నాన్న అలసిపోయి ఉన్నా అన్న. వాడు అసలు బూట్లే, ఒక చెప్పు ఇక్కడ, ఓ షూ ఎక్కడ, ఓ షూ అక్కడ విసురుతాడు. సాక్స్ కూడా తీయడు, స్కూల్ డ్రెస్ విప్పడాడు,
వాడు కనీసం బ్యాగ్ తీసుకొచ్చి దగ్గర పెట్టడం. అవును. వాడు అలాగే వాళ్ళ మాతృమూర్తి చాలా ఆవేదనతో బిడ్డ అలసిపోయాడని చెప్పి కష్టపడ్డాడు, ఏదో ఆయనకి ఇష్టమైన తిన్నంత పాపం అది కూడా జంక్ ఫుడ్ అంతా పెట్టేసిన తర్వాత వాడు రిలాక్స్ అవడం, టీవీ చూడడం, అంటే వాడు ఏదో పెద్ద ఘనకార్యం సాధించాడని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి పిల్లల్ని అలాగా అలా పెంచుతున్నారు. బాధ్యత తెలియకుండా పెంచుతున్నారు. అందువల్ల వాళ్ళు అలా పెరిగిన బిడ్డ ఏమవుతున్నాడు, నేను మార్కుల కోసం మార్కులు వస్తే చాలు, తర్వాత నేను ఇదే చేయాలి, ఇంకేమి చేయకూడదు, స్కూల్కి వెళ్ళడమే నా పరిమితమైంది, స్కూల్కి వెళ్తే చాలు అన్న విధంగా పెరుగుతున్నారు. కాదండి, స్కూల్లో చెప్పేదంతా థియరీ. ఓకే. మనం బయట వచ్చినంత ప్రాక్టికల్ గా బయట పని చేయడం ద్వారా ఎక్కువ నేర్చుకోవచ్చు మనం. అవును. మీ ముసలోళ్ళు చాలా మంది మన మామూలు వాళ్ళు కూడా చదువుకోకుండానే వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా లెక్కలు వాళ్ళు బాగా చేస్తారంటే లెక్కలంటే ఏంటి, ప్రాక్టికల్స్, డబ్బులు పెట్టుబడి పెట్టి చాలా వ్యాపారాలు చేస్తారు. అవును. చదువుకోకుండా ఎలా చేస్తున్నారు వాళ్ళు, అనుభవంతో. ఎస్, ఆ ప్రాక్టికాలిటీ ఉంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అది కొరబడుతుంది ఎక్కడ, విద్యా వ్యవస్థలో. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది మీ మ్యాథమెటిక్స్ ఎంతమంది దాన్ని అందిపుచ్చుకుంటారు చెప్పండి, జ్ఞానం. మ్యాథమెటిక్స్ అనగానే అందరూ కూడా భయపడిపోతుంటారు. మరి ఏం చదువుకోలే ముసలోళ్ళు, మామలు, తాతయ్యలు ఎన్నో వ్యాపారాలు చేస్తుంటారు. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏదంటే వాళ్ళు విద్యను ప్రాక్టికల్ గా అప్లై చేస్తున్నారు, జ్ఞానాన్ని సంపాదించారు వాళ్ళు. అక్కడ థియరీ చెప్తున్నారు కాబట్టి పిల్లలు దానికి నిరాశగా ఎందుకు చదువుతున్నామో అర్థం కాని స్థితిలో వాళ్ళు చదువుతున్నారు పిల్లలు కూడా. సో ఆ విధంగా విద్యా వ్యవస్థని కూకట వేళతో పెకలించి వేసి ఇది పెట్టారు. దాని ద్వారా ఏం సాధించారు అంటే మీరు అన్నారు భగవద్గీతలో, ఏమి ఆశించకుండా మనం ఎలా పనిచేస్తాము అంటే, పిల్లలు ఆశించకుండా కేవలం మార్కులు దృష్టిలో పెట్టి చెయ్యొద్దు, ఫలితం అది మార్కులు. నువ్వు దృష్టి పెట్టవలసిన దేని మీద, జ్ఞానం మీద. నువ్వు బాగా జ్ఞానం మీద సంపాదిస్తే మార్కులు వద్దన్న వస్తాయి కదా, నీ బ్రెయిన్ లో అవే ఉంటాయి కదా. మార్కులు అనే దాని మీద పోకుండా ఉండాలి. మార్కులు పెట్టకూడదు. చాలా స్కూల్లో మీరు 8th క్లాస్ వరకు చాలా స్కూల్స్ ఉన్నాయి, అంటే అది జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రవేశపెట్టిన కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ స్కూల్స్ లో 8th క్లాస్ వరకు అసలు పరీక్షలు ఉండవు. అవును. పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి, అందరూ కూడా చక్కగా అక్కడ అన్ని పనులు నేర్పిస్తారు. విద్యతో పాటు కుట్టు పని, తర్వాత అన్ని కూడా ఇంట్లో వంట వండుకోవడం, పొలంకి వెళ్ళి పంటలు పండించడం నేర్పుతారు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నది గురుకుల వ్యవస్థ అంటే అదే కదా, అన్ని నేర్పుతారు. గురుకుల వ్యవస్థనే అది. గురుకుల మనిషి మానసికంగా శారీరకంగా ఎంతో దృఢంగా ఏ విధంగా దృఢంగా ఉండేటట్టు. మరి శివాజీ స్కూల్కి వెళ్ళాడు, అంత పరాక్రమవంతుడు తయారయ్యాడు. వాళ్ళ అమ్మగారు జిజియాబాయి ఏ స్కూల్కి వెళ్ళిందని ఏం లేదు. మన బ్రహ్మానంద గారు అంటున్నారు ఆడవాళ్ళకి ఏమీ లేకుండా చేశారు చెప్పారు. మరి ఆమె ఏ స్కూల్కి వెళ్ళిందని చెప్పి విద్య, ఆమె దగ్గర ఏ విద్య చదువుకుందని చెప్పి శివాజీ వాళ్ళ మాతృమూర్తి ఆ స్థాయిలో ఉంది. అది జ్ఞానం. అది స్కూల్కి వెళ్ళి సంపాదించే జ్ఞానం కదా అది. స్కూల్కి వెళ్లకుండానే మనం ఆ జ్ఞానం సంపాదించవచ్చు. సో బ్రహ్మానందం గారు ఈ విధంగా ఆయన అన్నది చాలా 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 ఆవేదన చెందారు. మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి సడన్ గా ఆయన అలా అన్నాడని చెప్పి చాలా బాధపడ్డారు కూడా. ఎందుకంటే బ్రహ్మానందం గారు చాలా మామూలు, ఆయన చాలా గొప్ప జ్ఞాని చెప్పాలంటే అనుకున్నాను, కానీ ఇప్పుడు లేదుగా. అతను యాక్టర్ గా చూస్తారు చాలా మంది, కమెడియన్ గా. కానీ మేము చాలా మంది ఆఫ్లైన్ ఆయన కోసం చాలా గొప్పగా చెప్పుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఆయన కేవలం కమెడియనే కాదు, కామెడీ అనేది 5% యాక్టింగ్ అనేది. కానీ ఆయన చాలా గొప్ప పండితుడు. ఆయన లెక్చరర్ గా పనిచేశారు. ఆయన ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఆయన ఏదో ఫంక్షన్, ఈ మధ్యన ఏదో ఫంక్షన్ లో మనధర్మ శాస్త్రం దాన్ని ఆయన ఆధారంగా మహిళలకి విద్య లేకుండా చేశారన్నది ఆయన ఏదైతే చెప్పారో అదైతే చూసి చాలా బాధపడ్డారు. అది ఆ విధంగా ఏంటంటే ఆయనకు ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్పగలంటే, ఒక్కసారి శివాజీ మదర్ని, ఒక్కసారి శివాజీ మాతృమూర్తి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆమె స్కూల్కి వెళ్ళారు. అంత శివాజీ అంత పరాక్రమవంతుడిగా తేడగా కారణం ఎవరు, ఆ జ్ఞానం అందించింది ఎవరు, మాతృమూర్తి. ఆ స్కూల్ అందించబడేది జ్ఞానం. అది ఎవరు అందించారు జ్ఞానం? అది ఎవరు అందించారు? వాళ్ళ తల్లి అందించింది. మరి తల్లి స్కూల్ కాదు, అది తల్లి ఆ తల్లి అందిన జ్ఞానం అనేది స్కూల్ కన్నా ఎక్కువ కదా. స్కూల్లో ఇలాంటి జ్ఞానం చెప్పలేదు కదా. మరి అంత గొప్పగా శారీరకంగా మానసికంగా ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి, అతి క్రూరమైన ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి చంపి వచ్చాడు. అది వీరుడు అంటే అలా ఉండాలి. అలా తయారు చేయాలి మన పిల్లల్ని. ఎలా తయారు చేస్తున్నారు? వీళ్ళు కాదు, పిరికి పందలే తయారు చేస్తున్నారు. మార్కులు తక్కువ వస్తే చచ్చిపోయే విధంగా తయారవుతున్నారు. ఎంత ఘోరం, ఎంత దారుణంగా ఉన్నారు చెప్పండి పిల్లల్ని. మీరు ఇప్పుడు దారి అంతా పిల్లల వైపు మళ్ళించారు. 100% దారి వైపు పిల్లల మంచిం కాదండి.
పిల్లలే రేపటి పౌరులు. ఇప్పటి పిల్లలే రేపటి పౌరులు. వాళ్ళే మన దశానిర్దేశకులు. ఎవరు మన దేశాన్ని దశానిర్దేశం చేసే ఎవరంటే భావి భారత పౌరులు. వాళ్లే ఇప్పుడు మనం వేసే విత్తనాలు. ఈ వటవృక్షాలను కూడా ఒకప్పుడు విత్తనాలే. అవును. మీరు ఎలా పెంచితే మీరు కరెక్ట్గా పెంచితే కరెక్ట్గా పెరుగుతాయి, లేదా వదిలేస్తే అడ్డదిడ్డంగా పెరుగుతాయి. అదే అడ్డదిడ్డంగా పెరిగే వాళ్ళే రకరకాల మనకి ఈ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే కార్యకలాపాలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేస్తున్నారు? అడ్డదిడ్డంగా పెరిగేవాళ్ళు. దశానిర్దేశం లేకుండా పెరిగేవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు. ఎవరు దశానిర్దేశం చేసి శివాజీకి ఎవరు దశానిర్దేశం చేశారు? మాతృమూర్తి. మరి పిల్లల్ని ఎవరు తీసుకొచ్చారు భూమి మీదకి? మన తల్లిదండ్రులు తీసుకొచ్చారు. దశానిర్దేశం చేయవలసింది ఎవరు? తల్లిదండ్రులే. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు? స్కూల్ మీద డిపెండ్ అవుతున్నారు. మేము ఫీజులు కడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు? సిలబస్ లో చెప్తారు. ఆ సిలబస్ ఎప్పటిది? 70-80 సంవత్సరాల క్రితం సిలబస్. సిలబస్ ఎప్పుడప్పుడు రచించింది ఎవరు? సిలబస్ ఎప్పుడు అప్డేట్ చేస్తున్నారు? అప్డేట్ చేయాలంటే కుదరదు కదా ఇప్పుడు ఆ సిలబస్ లలో కూడా. అందుకే నేను చెప్తానంటే గురుగారు, మీ మాట కట్టొచ్చాను, ఎవరింట్లో సొంతంగా స్కూల్ పెట్టుకోవాలి అంటే. అదేంటి స్కూల్ పెట్టుకోవడం అంటే? ఎస్, నువ్వేం చెప్పదలుచుకున్నావో నువ్వు ఇంట్లో చెప్పుకో. ఇల్లు అనేది కూడా ప్రాక్టికల్ విద్యాశాల నా దృష్టిలో. ఫస్ట్ విద్యాలయం ఇల్లే. ఫస్ట్ ఇంట్లో ఏం చేయాలి చెప్పండి? 5 సంవత్సరాల దగ్గర ఇంట్లో ఉన్న విద్యాలయాలతోనే చేస్తారు. కానీ ఇప్పుడున్న పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదుగా. కరెక్ట్, తల్లిదండ్రులు మొదటి గురువులు, కానీ వినట్లేదుగా ఇప్పుడు ఆ పిల్లలు. అదే వినకుండా ఉండడానికి కారణం ఎవరు? మనమే. అక్కడ కారణం రోజు లోపల వెళ్ళాలంటే మన ఇంట్లో ముఖ్యంగా దేనికంటే అందరూ కూడా టీవీ అనే దానికి ఎడిక్ట్ అయిపోయారు. ఒకప్పుడు టీవీ ఉండేదా మన జీవితంలో? లేదు. ఏమో ప్రవేశించింది మనమే. అందుకే టీవీని ఈడియట్ బాక్స్ అంటారు. అంతే, ఈడియట్ బాక్స్ అంటారు టీవీని. ఎందుకంటే మనం 250 రూపాయలు కడతామని చెప్పి కేబుల్, అది ఉదయం సాయంకాలం ఆన్లైన్ పెడతాం. దాంట్లో వచ్చే ఆ డిస్కషన్ డిబేట్స్ అవి ప్రశాంతంగా నిస్తేజంగా ఉంటాయా? చప్పగా ఉండవు. హాట్ గా ఘాటుగా ఉంటాయి. మరి ఇప్పుడు ఆ టీవీలో ఒకటే చేతిలో మొబైల్స్ వచ్చాయి. మొబైల్స్ కూడా వచ్చినాయి. ఇంకా దానికి ఇంకా దారుణం అన్నమాట. అగ్గిగా ఆజ్యం పోసింది అంటారు చూసారా? అలా టీవీతో పాటు ఇవి. అప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటికెళ్ళి రచ్చగలం ఉండదు. మనం ఇల్లే కదా స్వర్గసీమని అనమాట. సో ఇంట్లో ఎప్పుడు వాతావరణాన్ని మనం చాలా పవిత్రంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి. కానీ మనం ఎలా ఉంచుకుంటున్నాం? ఇల్లు కలుషితం చేస్తున్నాం. ఎలాగా? ఏ కలుషితం అది? శబ్ద కాలుష్యం ఎలాగ వస్తుంది? భాష ఎత్తుపాడవుతుంది. టీవీలో డిబేట్లో వాడే భాష, రాజకీయ నాయకుల భాష గొప్పగా ఉంటుందా లేదా చెత్తగా ఉంటుందా? ఇక వాడు నచ్చినట్టుగా మాట్లాడు. చెప్పండి, చెత్తగా ఉంటుంది గొప్పగా ఉంటుందా? గొప్పగా ఏముండదు. నచ్చిన చెత్తగా ఇష్టం వచ్చిన మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు వాడికి అనుకూలంగా వాళ్ళు ఎదురుదాడి చేస్తుంటారు. అవును. వాళ్ళకి నేర్పగలరా? మీరు విలువలు నేర్పగలరా? లేదు. వాళ్ళు విలువలతో ఉంటే మన దేశం ఎందుకు ఎలా ఉంటది? ఉండదు. ఆ రాజకీయ నాయకులు తయారు చేసుకుని మనమే కదా. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడైతే మన వాతావరణాన్ని పాడు చేస్తాయో ముందు వాటిని బ్రేక్ చేయాలి. మీరు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు దీని మీద? అదే చెప్తాం కదా, ఏ విధంగా ప్రయాణం చేస్తామంటే దాన్ని కట్ చేసాం. ప్రతి ఇంట్లో చేయాలి అది. మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ ఫస్ట్ మొదట్లో దశలో కట్ చేయాలి కదా. కట్ చేస్తా, టీవీని కట్ చేస్తే మీ బోల్డ్ సమయం ఆదా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ విత్ చిల్డ్రన్, బీ విత్ యువర్ చిల్డ్రన్. ఎప్పుడు కూడా చిల్లలతో ఎప్పుడు కూడా ఉండాలి, మమేకమే ఉండాలి. ఎప్పుడు కూడా పెద్దలు పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్స్ గా ఉండాలి. అధికారం మన కడుపును పుట్టారని చెప్పి చాలా అధికారం చెల్లేస్తారు. ఏంటి లోపల చదువుకో, టీవీ చూస్తుంటారు, వాడి మీద అజమాయిషీ చేస్తారు. వాడి చిన్నపిల్లలు, వాళ్ళకి ఈ పెద్దోళ్ళకే జ్ఞానం, వాళ్ళు మెచ్యూరిటీ ఉండదు. చిన్నపిల్లలకి ఏముంటది? అదేంటి నువ్వు టీవీ చూసుకుంటావా, మేము చదువుకోవాలా అనే విధంగా ఉంటది. సో అంటే వాళ్ళకి ఈ చిన్న విషయం కూడా తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే, అంటే మేము చదివించేస్తాం, ఫీజులు కడుతున్నాం, నువ్వు చదువుకోవాలి. ఎందుకు చదువుకో? మీకు అర్థం కదా, ఎంత కష్టపడి నేను చదివిస్తున్నాం కదా, రాత్రి బావులు కష్టపడుతున్నా, ఫీజులు కడుతున్నా, నువ్వు ఫీజుకు సార్థకత పెట్టాలిగా. నువ్వు స్కూల్ ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఎట్లా? పక్కోళ్ళ నుంచి పోలుస్తారనమాట. ఇక ఆ పిల్లాడు చూడు, వాడు ఏం చదువుకుంటున్నాడు, వీడేం చదువుకుంటున్నాడు అని చెప్పి పక్కోళ్ళ గురించి పోలుస్తారు పిల్లలు. వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అదే మొట్టమొదటిగా ఏంటంటే తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మనం చెప్తే మళ్ళీ బాధపడతారు, మాకే చెప్తామని. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ ఎక్కడ జరుగుతుందంటే తప్పు ఎక్కడ జరుగుతుందని చెప్పి. ఇప్పుడు మొక్కే వంగిందని మానే ఉంది అంటారు. ఎందుకు పిల్లలందరూ మొబైల్స్ కి అడిక్ట్ అవుతున్నారు? ఎందుకు ఈ పిల్లలందరూ కూడా ఆడవాళ్ళు ఏమంటారు, ఈ ఆడవాళ్ళ ప్రేమలని దోమ అని చెప్పి అమ్మాయిలు వెంట పడుతున్నారు. అమ్మాయిలు కూడా చాలా మంది తెలుసు కదా, మనం కామెంట్ చేయకూడదు, మళ్ళీ వాళ్ళ మహిళా మండలి మన మీద దాడి చేస్తారు. కానీ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుక్కటిపల్లి వెళ్ళి చూడండి, సాయంకాలం వెళ్తే ఎలా ఉంటుంది, కుక్కటిపల్లి వాతావరణం అంతా కూడా మారిపోయింది. అక్కడ సాయంకాలం అయిగానే అసాంఘిక కార్యక్రమాలు జరగడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఎక్కడో మన కలకత్తాలోనే ఎక్కడో ఉండే విధంగా ఇక్కడ దారుణంగా వాతావరణం కలుషితం అయిపోతుంది. ఎందుకు అవుతుంది? అక్కడ
అంటే ఇంట్లో సరిగ్గా రెండు రెండు వాతావరణం రెండు లేక. రెండు చేతుల్లాగా కలవందే సౌండ్ రాదు కదా. అంటే ఇంట్లో సహజంగా వాతావరణం లేదు, 100%. ఆధ్యాత్మిక భావన లేదు. అంటే ఏ ఇంట్లో లేదని చెప్పట్లేదండి. మెజారిటీ ఏంటంటే మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. చేసుకోవాలి. ఎవరి ఇల్లు వాళ్ళే శుభ్రం చేసుకోవాలి. అవును. ఇప్పుడు మీరు ఉన్న స్టూడియోని చక్కగా మీరు ఎలాగ చక్కగా మీరు జాగ్రత్తగా చక్కగా పెట్టారు, ఇక్కడ పెట్టారు, ఏదో సెటప్ చేశారు, ఇది చేశారు అందంగా. ప్రోగ్రామ్ కోసం ఇంత అందంగా చేయండి. ఒక ప్రోగ్రామ్ కోసం ఇంత శ్రద్ధ పెట్టినప్పుడు మరి పిల్లల భవిష్యత్తు కోసం ఎంత శ్రద్ధ పెట్టాలి? అవును. బాధ్యత తీసుకోవాలి. అది చెప్పేవాడు ఎవడున్నాడు ఇక్కడ? ఇంట్లో లింగలింగం అంటే మదర్ ఫాదర్ ఉంటే ఒకడు ఆడు కూడా ఉండలేదు. అవును. పేరెంట్స్ ఉంటారు, ఉంటే వాడు ఉంటాడు, ఓ ఇద్దరు. అవును. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంటికి వచ్చి ఇక్కడ ఒక్కడ ఉంటారు, లేదా ఎక్కడైనా డేకేర్లో వేసేస్తారు. అవును. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎలా పెరుగుతారు చెప్పండి? వాళ్ళ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దేని ప్రభావం ఉంటుంది? వాడు ఎవడైతే వాడు వాతావరణంలో ఏముందో దాన్ని ప్రభావితం అవుతాడు. అక్కడ టీవీ ఉందనుకోండి, టీవీ ప్రభావితం అవుతాడు. మొబైల్ ఇచ్చేస్తారు పిల్లలకి. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడ షాపింగ్ మాల్స్కి వెళ్ళండి, వాళ్ళు షాపింగ్ చేస్తున్న పిల్లలకి ఆ చేతి వాడు పెట్టేస్తారు వాడు ఆ బొమ్మలు అలా చూసుకుంటాడు. ఆ చిన్న రేడియేషన్ ఎంత దారుణంగా పిల్లలకి చిన్నప్పటి నుంచే కళ్ళు చెడిపోవడం మొదలవుతున్నాయి. ఒకేసారి పోవు, నెమ్మది క్రమక్రమంగా అవి డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు అంటే దీన్ని బట్టి ఏమైనా కుటుంబ వ్యవస్థ కరెక్ట్ లేదు నా ఉద్దేశం. 100% లేదండి, 100% లేదు కాబట్టి మనం ఇలా మాడుకుంటాం, ఉంటేనే మాడుకుంటాం. కుటుంబ వ్యవస్థ అనేది సరిగా లేక, ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు లేక, ఒక ముసలి వాళ్ళు అనే లేక, చెప్పేటోళ్ళు లేక, ఇప్పుడు వీళ్ళందరూ భార్యాభర్త అంతే, మేము మా ఇద్దరు, తర్వాత మా పిల్లలు. కరెక్ట్ చెప్పారు మీరు ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఎవరు ముసలోళ్ళు అన్నారు? ముసలోళ్ళు పెద్దవాళ్ళు ఎవరంటే దశా నిర్దేశనం చేసేవారు. మీరు చూడండి, ఉమ్మడి కుటుంబాల్లో జాయింట్ ఫ్యామిలీస్ అంటారు కదా, 2-3 జంటలు ఉండేవి. అంటే పెద్దవాళ్ళు అంటే తాత అమ్మ, దాంతో పాటు 4 జంటలు ఉండేవి. అవును. 4 జంటలు ఏదన్నా పొరపచ్చాలు రావడం సహజం, 100% వస్తాయి. అవును. ఇద్దరు మనుషుల దగ్గర భార్యాభర్తలు కాపురం చేసినా, లేకపోతే అన్న తమ్ముడు భార్యాభర్తలు కూడా ఒకే ఇంట్లో కాపురం చేసిన మనం చూసాం కదా. అక్కడ పొరపచ్చాలని సర్వసాధారణం. వచ్చినప్పుడు కొట్టుకునేవరా? పెద్ద ఆయన రాసిన సైలెంట్ అయిపోయారు. అవును. ఆ పెద్ద వచ్చి దాని సమస్య సైలెంట్ మొత్తం బయట పడి ఇలాగా సోషల్ మీడియాలో కొట్టుకుని రచ్చ చేసి ఆ సోషల్ చర్చ ఉండేది కాదు. అవును. పెద్ద ఆయన రాగానే భయపడిపోయారు అసలు అప్పట్లో. అంటే ఏంటి, ఒక విధంగా సమస్య సప్రెస్ అయిపోయేది అంతే. ఎవరి వల్ల? గౌరవం వల్ల. పెద్ద ఆయన వచ్చి అది చెప్పేవారు కాదండి, ఏమనటం కూడా కాదు వాళ్ళు. అది కూడా బయటపడడం అవసరమా అని చాలా వరకు సమస్యల్ని, చిన్న సమస్యల్ని చిలికి గాలివాన్ చేసుకున్నారు చూసారా? చిన్న సమస్యలు. ఇప్పుడు మూడిపేళ్ల దగ్గర వస్తాం చూసారా ఆ సమస్యలు. ఇప్పుడు సమస్యలు ఎప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. అవును. అప్పుడు చాలా మంది అదే బాగుపడతారు. ఒకప్పుడు సమస్యలు, ఒకప్పుడు చాలా బాగుండేది. లేదు, ఒకప్పుడు చాలా ఉండి నీ సోషల్ మీడియా ఎక్కడ ఉంది అప్పుడు? లేదు. అప్పుడు ఏమన్నా సమస్య వాళ్ళు తీర్చుకునేవారు. సమస్య ఉన్నట్టు ఎవరికి తెలిసేది కాదు, తెలియదు. పేపర్లో మీకు విషయం తెలుసా? ఏది పెద్ద న్యూస్ అయినా సరే పేపర్లో రావడానికి 1 డే పట్టింది. అవును. అంటే అప్పటికి ఆ వేడి తగ్గిపోతుంది కదా. ఇప్పుడు అలా కాదు, చీమ చిటుక్కుమన్నా సరే సెకండ్ సోషల్ మీడియా వచ్చి వైరల్ అయిపోయి మన జీవితాన్ని అతలాకుతం చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడ జరిగినా సరే మరి అలా ఉన్నప్పుడు ఎవరన్నా ప్రశాంతంగా ఉండగలరా? లేరు. ఒకప్పుడు ఎలా ఉంది టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు సమస్య పెరిగేవి కావు. అవును. అప్పటికి ఉదయంగా చల్లారిపోయేవి, పొంగులాగా, పాల పొంగులాగా. ఎలాగా? ఇంటి పెద్ద ఉండడం వల్ల వాళ్ళు ఇంకా అంటే చాలా వరకు సమస్యలు చిలిచిలు గాలివాన అయ్యే వరకు వచ్చేవి కాదు. కానీ కొన్ని పెద్ద సమస్యలు వచ్చినా సరే మాట్లాడుకునేవారు. అంటే ఇవన్నీ మీరు ఆధ్యాత్మిక భావన లోపల ఉంటే రావంటారు? ఆధ్యాత్మిక భావనలో ఉంటే రావడానికి లేవండి. అంటే మీరు మీ ప్రయాణం ఏదైతుందో, మీ ప్రయాణం మోటివేషన్, ఏది మోటివేషన్? ఆధ్యాత్మిక భావన లోపలికి తీసుకురావాలి అందరినీ అని చెప్పేసి మోటివేషన్ లో మీరు వెళ్తున్నారు మీ యొక్క ఛానల్ ద్వారా. దాని గురించి మీరు చెప్తున్నారు కదా, ఇది ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా అదే కోవ చెందుతుందంటవా? 100%. మా టార్గెట్ ఏంటంటే ఏదైనా ముందు ఇంట కలిసి రచ్చగలవాలి. మన దేశం అనేది గ్రూప్ ఆఫ్ స్టేట్స్ గ్రూప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ గ్రూప్ ఆఫ్ సిటీస్ అండ్ గ్రూప్ ఆఫ్ సొసైటీస్, కాలనీస్ కదా. కాలనీస్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్, గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఎవరుంటే మనం ఉంటాం. ఏ కాలనీ వాళ్ళు చక్కగా ఉంటే సొసైటీ బాగుంటది, ఊరు బాగుంటది, తద్వారా రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అంతేగా లాజిక్ ఎక్కడ ఉంది? అక్కడ మన దగ్గర మూలంలో ఎక్కడ ఉందంటే కుటుంబంలో ఉంది. ఏ కుటుంబం ఆ కుటుంబం చక్కగా ఆనందంగా ఎటువంటి చిన్న వాటికి విషయాశక్తి లోను కాకుండా పనికిమాల విషయాలకి ప్రలోభ పడకుండా. అంటే ఏంటి?
కామ క్రోధ ఇవి ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు మనం డిస్టర్బ్ చేసేవేంటి, ధనమును కామ రెండే కదా. అంతే, కామ క్రోధ మద మత్సర్యాలు అవన్నీ కూడా మనం జాగ్రత్త వాటిని కంట్రోల్ చేసుకుంటూ మనం ఉంటే గనక అద్భుత లైఫ్లు అన్ని కూడా అందరికీ ఎవరు పడితే అన్ని లైఫ్లు కూడా అంటే అందరూ కూడా చాలా వరకు ఆనందంగా ఉండే అవకాశం ఉంది కదా. అంటే మన మూలంలోకి పోవాలి. మూలంలోకి వెళ్ళట్లేదు కాబట్టి మనకి ఇది వచ్చింది. అందుకే మేము మూలంలోకి వెళ్తాం. మూలంలోకి వెళ్ళి ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కుటుంబం కోసం మాట్లాడతాం. అవి మాట్లాడకుండా మనకు ఏం చేయడం కుదరదు కదా. ఎందుకంటే ఆ కుర్రోని పెంచాలంటే ఎంత దారుణంగా ఉంది చెప్పమంటారా. మొన్న ఈ మధ్యన ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10th క్లాస్ చదువున్న ఒక అమ్మాయి, ఆమె ఇంగ్లీష్ లో భగవద్గీత రాసింది. కృష్ణుడు అర్జునుడిని తీసుకొని కృష్ణుడు అర్జునుడిని ఇద్దరిని తీసుకొని ఫాదర్ సన్ కింద డెపిక్ట్ చేస్తూ ఆ పాత్రని ఈ పాత్రలుగా మార్చి అద్భుతంగా పుస్తకం రాస్తే మనకు ఎంత గర్వకారణం అది. అవును. అది కానీ వాళ్ళ తరపున వాళ్ళ బంధువులు వాళ్ళ యొక్క ఇది వాళ్ళు చూసి అమ్మాయిని ఎందుకు ఇలాగ అవసరం నీకు అని అంటున్నారంట. నేను షాక్ అయినా. అంటే మంచి పని కూడా వాళ్ళు ప్రోత్సహించట్లేదు. సరికదా బాధ పెడుతున్నా. అది విని నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఆశ్చర్యపోయి ఏంట్రా బాబు మన సొసైటీ ఎలా ఉందేంటి, ఎంత దారుణంగా. అంటే అవగాహన లోపం ఏది ఇది. ఆధ్యాత్మికత మీదకి అవగాహన లేదు. ఆధ్యాత్మికత అంటే ఏంటి కూడా తెలియదు చాలా మందికి. స్పిరిచువాలిటీ మీద అంటే ఆధ్యాత్మికత అనేది మన జీవితానికి, మన బిల్డింగ్ ఎలా అయితే పునాది ఉన్నదో, పునాది ఎంత స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, మన జీవితం కుప్ప కూలిపోకుండా ఉండాలంటే ఈ స్పిరిచువాలిటీ అనే బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండాలి, పునాది స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ పునాది మీద నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టుకో అంటే స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత ఎత్తుకి వెళ్ళినా సరే ఎక్కడో చోట నీకు సమస్య రాకుండా ఉండదు. సమస్యలు మనుషులకే వస్తాయి. ఆ సమస్య వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, సూసైడ్ చేసుకున్నారు లేదా. చాలా మంది పేపర్ ఓపెన్ చేయండి, ఉంటే పేపర్ లేకుండా బోల్డింగ్ జరుగుతుంది. రోజు ఏదో ఒకటి సంఘటన జరుగుతుంది. షేర్స్ లో పెట్టి కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టి చచ్చిపోతున్నారు. పేపర్ ఓపెన్ చేసి యాక్సిడెంట్లే చంపేస్తుంది, చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్ల గుద్ది తాగి నడుపు చచ్చిపోతున్నారు. ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే చెప్పేవాళ్ళు లేక, మంచి ఏది చెడు ఏది అనేది చెప్పేవాళ్ళు లేక ప్రలోభాల్లో పడుతున్నారు. ఆ పడకుండా ఉండాలంటే జీవితం అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇంకొద్దు అంతే ఉన్నదాని వాహనం లాంటిది. నేను మీ స్టూడియోకి వచ్చిన ఈ బాడీని తీసుకొచ్చింది అంతే. మాడుతుంది బాడీ కాదు కదా. చెప్పండి, కాలు మాడుతుందా, చెయ్యి మాడుతుందా? మీరు మాట్లాడతలేదు, నాకు తెలియదు. మైండ్ మనసు మాట్లాడుతుంది కదా. మనసు ఎక్కడ కనబడదు కదా. అది ఎక్కడ ఉన్నది, లోపల ఎక్కడ ఉన్నది తర్వాత టాపిక్. కానీ నేను తీసుకొచ్చింది ఎవరు స్టూడియోకి? బాడీ అంటే ఏంటి? వెహికల్ అంతే. నీకేం కావాలో నీ కర్మలను చేసి పెడుతుంది. చేసి పెట్టడానికి ఒక ఆధారం కావాలి కదా, అదే ఆధారం బాడీ. అది ఇంకంతకన్నా ఏం కావాలి నీకు? దాంతో అన్ని పనులు చేయించుకోవచ్చు. నువ్వు ఆడొచ్చు, పాడొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఇంకేం కావాలంటే నీకు? దాంతో లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు అంతే. మన పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండొచ్చు, పిల్లలు కనొచ్చు. నువ్వు దీంతో ఏదైనా చేయొచ్చు. నువ్వు మంచి కార్యాలు చేయొచ్చు. ఇంకా కోరుకోవడం దేవుడు ఇంకేం చేయాలి? మీరు దేవుడు ఇంకేం చేయాలండి? అంతే. ఏం చేసేది ఏముంటుంది? మరి దేవుడిని ఇంకా బాగుండాలని కోరుకోవడం ఏంటి? అంటే ఏంటి? మనం ఎంత ఆనందంగా ఉన్నామో, మన యొక్క ఈ యొక్క జీవితం యొక్క విలువేంటో వాళ్ళు తెలియట్లేదు. కాబట్టి అది ఎవరు చెప్తారు? గురుకుల వ్యవస్థ చెప్పేది అది లేదు చెప్పేది. అప్పుడు తల్లిదండ్రులు అలా పెరిగారు. ఏదో ఊహించు మా కుర్రోడు ప్యాకేజ్ వస్తేనే సెటిల్ అయ్యారు, లేకపోతే కాదంట. మరి అలాంటప్పుడు ఆదిశంకరాచార్య ప్యాకేజ్ వచ్చిందా? శివాజీ మహారాజ్ ప్యాకేజ్ వచ్చిందా? బ్యాంక్ అకౌంట్ ఉన్నాయా? మరి భగత్ సింగ్ బ్యాంక్ అకౌంట్ ఉందా? భగత్ సింగ్ మరి వివేకానంద స్వామికి బ్యాంక్ అకౌంట్ ఉందా? లాల్ బహదూర్ చచ్చిపోయినప్పుడు ఎంత ఉంది వాళ్ళ బ్యాంక్ లో? ఎంత డబ్బు ఉంది తెలుసా మీకు? వాళ్ళు ధనవంతుల వాళ్ళ కోసం ప్రతి క్షణం కూడా ఎవరు మాడుకుంటాం? మనం అబ్దుల్ కలాం కోసం మాడుకుంటాం, స్వామి వివేకానంద కోసం మాడుకుంటాం, ఆది శంకరాచార్య వీళ్ళందరూ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ప్యాకేజ్ సంపాదించారా? సంపాదించకుండానే వాళ్ళ గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ గుండెల్లో వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు అదే మనిషి బాడీ చచ్చిపోతుంది, కానీ లోపల ఉన్న మనం ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో అది చనిపోలేదని వాళ్ళు ప్రూవ్ చేశారు వాళ్ళు. అందుకోసమే మనం ఆడుకుంటున్నాం. మనం ఇచ్చే ప్రాతస్మరణలు అంటారు. అంటే ప్రతి క్షణం కూడా అలా స్మరించుకునేట్టు వాళ్ళ లైఫ్ అలా డిజైన్ చేసుకు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సార్థకం చేసుకున్నారు. 21 సంవత్సరాలకి భగత్ సింగ్ సార్థకం చేసుకుంటే 37 సంవత్సరాలకి మన స్వామి వివేకానంద, 32 సంవత్సరాలకి ఆది శంకరాచార్య, శివాజీ 15 సంవత్సరాలకి ఆయన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. అంటే ఆలోచించండి జీవితం యొక్క విలువేంటో వాళ్ళు చెప్పి చరిత్రలు నిలిచిపోయారు. మనం ఏం చేస్తున్నాం? అదే అంటారు అందరూ, సెటిల్ అయ్యి మావాడు ఉద్యోగం వస్తే సెటిల్ అయినట్ట. నీకు జ్ఞానం జీవితం అంటే ఏంటో తెలిసినప్పుడు సెటిల్ అయినప్పుడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు
బాధపడవు కదా, నీ బాధను దూరం చేసేది ఏంటి? జ్ఞానం. అంతే. ఆ జ్ఞానం ఎప్పుడు అందిపుచ్చుకోవాలి వాడు? ఎప్పుడు అందిపుచ్చుకోవాలి? అలాంటి చిన్న చిరుప్రాయాలను అందిపుచ్చుకోవాలి. అందిస్తున్నాం మనం, అందించట్లేదు. అజ్ఞానంతో పెరిగినోడు ఎలా ఉంటాడు? డబ్బుతోనే ఆనందం ఉంటాడు అనుకుంటాడు. డబ్బుతో ఆనందం ఎంతసేపు ఉంటుంది? డబ్బున్నంతసేపు. డబ్బుతో తెలుసా దుఃఖాలు ఎక్కువ వస్తాయి. డబ్బు ఎక్కువ. బిల్డింగ్ ఉంటే వాడు ఒక బిల్డింగ్ ఉంటాడు బరువు తక్కువ, 10 బిల్డింగ్ ఉంటే దృష్టి ఎంతసేపు దేని ఉంటది? 10 బిల్డింగ్ల మీద, 10 బిల్డింగ్లు, 100 ప్లాట్లు చూసుకోవాలి. ఏం జరుగుతుంది అక్కడ? ఎవడు కొట్టేస్తున్నాడు? 100 ప్లాట్లు ఉన్నవాడికి 2-3 ప్లాట్లు ఏమన్నా దోచాడు అనుకోండి, ఆ దృష్టి 98 ప్లాట్లు ఉన్నది కదా అని చూస్తూ ఆ 2 ప్లాట్లు పోయి కదా. ఆ 2 ప్లాట్లు వాల్యూ ఒకప్పుడు నేను ముందు నేను అమ్మేశాను, 50 లక్షలు అమ్మేశాను, ఇప్పుడు అది 10 కోట్లు అయింది. ఆడ ఎప్పుడు ఆడ 10 కోట్ల దుఃఖంతో ఉంటాడు తప్పి నాకు 98 ప్లాట్లు ఉన్నాయి కదా అని చెప్పి ఆడికి ఆనందం ఉండదు. వాడికి అంటే దుఃఖం దేనిలో వస్తుంది మీకు? చెప్పండి, దేంతో వస్తుంది చెప్పండి? పైసలతో. వాడు బరువు వేసుకుంటున్నాడు అంటే తన మూల్యం బరువు వేసుకున్నాడు, జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. అదే అంటే ఇప్పుడు అంతా ఏందని మీరు చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మికంగా వాళ్ళకు అవగాహన లేకనే ఇవన్నీ జరుగుతున్నాయి అని. ఆధ్యాత్మిక అంటే జీవితం, జ్ఞానం. అది ఆధ్యాత్మిక అంటే భజన కూర్చొని భజన చేసేది కాదండి, పుణ్యం కోసం చేసేది కాదండి. ఇప్పుడు అందరూ అదే అంటారు కదా, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు అన్ని ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలరా, నువ్వు ఇంకేం సంపాదిస్తావు అని చెప్పేసి అది కాదు. 60 ఏళ్ళు వచ్చిన తర్వాతే నీ అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది చాలా మంది ఇక్కడ అప్పుపడతారు. ముసళ్ళు అయిపోతారు కాదు. అది అన్ని అవయవాలు 60 వచ్చిన తర్వాత అన్ని అవయవాలు డీలా పడితే 60 నుంచి బ్రహ్మాండంగా పనిచేసే అవయవం బ్రెయిన్. ఎందుకంటే బ్రెయిన్ కి పని చేస్తే బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, పని చేయకుండా ఉంటే బ్రెయిన్ ఐడిల్ అయిపోతుంది. అంటే బ్రెయిన్ సరిగ్గా వాడకపోతే బ్రెయిన్ మనం ఏం చేయాలి తెలుసా? మనల్ని వాడుకుంటది బ్రెయిన్. అవును, అందుకని అంటారు కదా, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ ప్యారడైజ్, డెవిల్స్ వర్క్ షాప్. అది వర్క్ షాప్, ప్యారడైజ్, ఏదైనా ఒకటి. అందుకే ఏం చేయాలంటే ఇప్పుడు కూడా మన ఇప్పుడు కూడా 60 అంటే నెక్స్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలండి. మన సమాయత్వం 60 వస్తే మనం అంటే మీరు ఇప్పుడు ఈ యొక్క బోధన మొత్తము ఇప్పుడు మీ యొక్క ఛానల్ ద్వారా గానీ మీ ద్వారా గానీ ఇప్పుడు వీళ్లకు పిల్లలకు గానీ పెద్ద మనుషులకు గానీ మీరు బోధన చేస్తున్నారు అనమాట. అంటే నేను బోధన చేయనండి, నేను బోధన చేయను. మన నాకున్న ఏమంటారు, నాకున్న పరిధిలో నేను సాంకేతికత ఉపయోగించుకొని కొంత, మీలాంటి ఆధ్యాత్మికతల ద్వారా కొంత, మా పిల్లల ద్వారా కొంత, అన్ని నా చుట్టూ ఉన్న అన్ని యొక్క అంటే పరికరాలు అనేది అంటే మనకి ఉపకరిస్తున్నాయన్నమాట. ఏదైతే ఉపకరిస్తున్నాయో వాటిని ఆధారంగా చేసుకుని చేస్తాను తప్పి నేను అన్ని చేస్తా అహంకారం. అది నేను చేస్తాను కూడా అహంకారం. నేనే చేస్తానంటే అలా అనుకున్నప్పుడు నాది క్లోజ్ అయిపోతుంది. అందరూ చేసే అవకాశం పరమాత్మ ఇచ్చాడు. నిష్కామ కర్మ అంటే ఏ ఫలితం ఆశించకుండా మనం చేసే ఒక అద్భుతమైన గ్రాటిట్యూడ్ అంటారు. అంటే దేవుడు మనకి ఇంత అమూల్యం జన్మించాడు కదా, ఆ జన్మను మనం ఏ విధంగా సాధన చేసుకోవాలి, దేవుడికి కూడా మనం ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాలి కదా, రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా. అలాగా ఆ విధంగా మనకున్న పరిధిలో చేసుకుంటూ వెళ్తే మనం తృప్తి పడతాం కదండి. ఆత్మసంతృప్తి కంటే మించింది ఇంకేమీ లేదు కదా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మాకు అమూల్యమైనటువంటి సందేశాన్ని పిల్లలకు మీరు ఇప్పుడు చెప్పేటువంటి భావి పౌరులకు చెప్పేటటువంటి సందేశం మాకు మంచిగా ఇచ్చినందుకు మీకు మా యొక్క ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు వెంకటేష్ గారు. జై శ్రీ. మీ యొక్క అభిమానానికి చాలా కృతజ్ఞతలు. కానీ ఇచ్చింది నేను కదండి, పరమాత్ముడే నా ద్వారా ఇచ్చే అవకాశం నాకు కల్పించాడు. అదే నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇచ్చాననుకోవడం మట్టుకి నేను ఏదో చెప్పాననుకోవడం అనేది అది కేవలం నా దృష్టిలో అహంకారం మాత్రమే. అది నేను చెప్పలేదు, పరమాత్ముడు నా ద్వారా ఏదో చెప్పించే అవకాశం కల్పించాడేమో మిడిమిడి జ్ఞానం అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు మా స్టూడియోకు వచ్చినందుకు, రెగ్యులర్ గా మీరు మా స్టూడియోకి వచ్చి మాకు తెలియని విషయాలను కూడా మీరు తెలియపరుస్తారని చెప్పేసి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా 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 ధన్యవాదాలు వెంకటేష్ గారు. మీరు ఇప్పటివరకు మా యొక్క విజయ్ గారి అమృత వాక్యాలను విన్నాం కదా. మరి నెక్స్ట్ కార్యక్రమంలో మరొక సబ్జెక్టు తోటి మనము విజయ్ గారిని ఆహ్వానిద్దాము. అంతవరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై భారత్.